30 సంవత్సరాల నుంచి మాకు ఒక కాలువ లేదు, ఒక ఫోన్ లేదు. మేము లేని నరకం అనుభవించినాము. ఆయన సార్ వచ్చి గుడ్ మార్నింగ్ అని వస్తాడు, చూసుకుంటాడు, చేస్తాము లప్ప అంటాడు, వెళ్ళిపోతాడు. మా గోడైతే ఎప్పుడు పట్టించుకోలేదు. ఈరోజు ఉదయం వెళ్ళాము 9 గంటలకు. మేము ఆఫీస్ కాడికి పోయి మన బీజేపీ సత్యకుమార్ సార్ వాళ్ళ దగ్గరికి పోతే ఈ టైం మాకు పని అయిపోయింది. మాకు చాలా సంతోషంగా అవుతుంది. 30 ఏళ్ళ నుంచి కూడా వచ్చినా కూడా వెళ్ళిపోయి మాకు ఏం చేసింది లేదు, పెట్టింది లేదు. ఏమని చెప్తే ఇక్కడ జరగదు, చేయదంటారు. అది జరగలేదు. ఈరోజు ఈ సార్లు వచ్చి మాకు చేస్తున్నారంటే వాళ్ళు మాకు ఏం ఉపయోగం పడినారు చెప్పండి. మాకు వీళ్ళు చేసే పనికి మా జన్మంతా మేము రుణపడి ఉంటాము. మాకు వాళ్ళు చేసే పని మాకు అంత సంతోషంగా ఉంది. వాళ్ళు చూసి ఉత్తమ మాటలు మాట్లాడి పోతారు. ఏమన్నా మాట్లాడితే అద్దయ్య అది ఇది అని చెప్తారు. ఈరోజు ఆయన మేము 9 గంటల నుంచి 1 గంటకి ఆయన పని రెడీ పెట్టినారంటే ఎంత స్పీడ్ ఆయన మా సత్యకుమార్ సార్ మనసులో ఎంత బిరింగ్ చేస్తున్నారో మాకు ఈరోజు అర్థమైపోతుంది. మా లైఫ్లో ఎప్పుడు కూడా మా సత్యకుమార్ సార్ గారే ఉండాలి. మాకు అవుతుంది. ధర్మవరం కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంత డెవలప్మెంట్ అంటే మనం అందరం చూస్తున్నాం. ధర్మవరంలో ఎంత మాత్రం డెవలప్మెంట్ అవుతుందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఆయన ఏం చేస్తాడు, బాగుండే కళ్ళకు వస్తాడు, గుడ్ మార్నింగ్ చూసుకుంటాడు, 9:30కి వెళ్ళిపోతాడు. మళ్ళా వచ్చిందో చూసి మళ్ళా ఆడితే మళ్ళీ అదే మాట అనిపోతున్నాడు. గుడ్ మార్నింగ్ గడుస్తున్నా కానీ పని అయితే జరిగింది ఏదీ లేదు. చూసేకేమో ఫోటోలో పెడతారు, సార్ బాగా తిరుగుతున్నాడు, గుడ్ మార్నింగ్ బాగా చేస్తాడు అనేది. ఒక పని జరిగింది లేదు. 30 ఏళ్ళ నుంచి ఫోన్లు లేవు. ఏం సార్ అంటే 50 రూపాయలు కట్టి డీడీ పెట్టి ఫోన్లు ఇవ్వమంటే 50 రూపాయలు మేము ఎక్కడ కట్టాలా, ఎవరికి అడగాలా, ఏం చెయ్యాలా అది చెప్పాలి కదా. 5 నిమిషాలు నిలబడి మాట్లాడాడు, పోతాడు, వెళ్ళిపోతాడు. అదే సార్ అదే అతను చెప్పు ఇతను చెప్పు అనే కోసం మేము ఆడ ఎందుకు ఉండాలో గుడ్ మార్నింగ్ కోసం మేము. ఈరోజు మాకు గుడ్ మార్నింగ్ లేదు, ఏం లేదు. పద్దని పోయి చెప్తే ఈరోజు మా పని జరుగుతుందంటే మేము ఎంత అదృష్టం చేసినామో మాకు తెలుసు. అది అభివృద్ధి చేస్తున్నాడంటే నువ్వు 10 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు కూడా ఏం చేసినావు, ఏం సార్ ఇక్కడ ఏమన్నా ఉంది సార్ అంటే ఇక్కడ రోడ్డు లేదు, ఈ పని చేయాలంటే మట్టి దోలాలా, ఫోన్లు చేయాలంటే సార్ ఇక్కడ ఫోన్లు రావు అంటాడు. అది మాత్రం మాట్లాడతాడు. ఉండిన కల్లా పోతాడు, చెప్తాడు ఏమ్మా బాగా వస్తున్నాయా, బాగున్నాయి. లేని కల్లా అడగండి అంటే ఉండిన కల్లా పోయి అడుగుతాడు. లేని వాళ్ళకల్లా చెప్తే అనుకో అది చేపిల్ల పని చేపించి చేయాలంటే ఇక్కడ మనిషి ఎవరు లేరు. ఈరోజు వ్యవసాయంలో వచ్చారు ఈ బొద్దు చేసి ముందు పెట్టారంటే ఎవరిది అభివృద్ధి ఎక్కువ ఉంది. మేము కూడా మనసులో అర్థం చేసుకోవాలి అభివృద్ధి ఎవరు చేస్తున్నారు అనేది. నుంచి బొద్దు మా కరెంటు ఫోన్లు కాల వస్తుందంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము, ఎంత అదృష్టవంతులమైన బుద్ధి. మేము 10 ఏళ్ళు చేసిన 10 ఏళ్ళకి కానీ నీళ్ళలో సస్తానని చెప్పి ఊరిని పోతాను గుడ్ మార్నింగ్ వచ్చి. మా బుద్ధి బాగా గోడ చెప్పుకుంటానని బుద్ధి మేము. ఈ బుద్ధితో ఈ పొద్దుగోలుగా వచ్చి చేసి పెట్టినారంటే ఆయన ఇన్నేళ్ళు తిరిగి కూడా చూస్తున్నట్లు పోతాడు. అందుకే మాకు వీళ్ళ గురించి మాత్రము ఎప్పటికీ ధర్మవరం సత్యకుమార్ సార్ ఉంటే డెవలప్మెంట్ అంగా పెద్దగా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ బుద్ధి పనులు ఏం జరుగుతున్నాయి అనేది. పార్టీ వద్దు ఆయన వచ్చి కొత్తగా వచ్చి మనకు అభివృద్ధి చేస్తున్నాడంటే మనం ఎంత అదృష్టం చేసినాము. ఆయన చెప్తా అంట వచ్చినాడు 2 ఏళ్ళు ఏం చేస్తున్నాడని. నువ్వు 10 ఏళ్ళు ఉండి ఏం చేసినావు, 2 ఏళ్ళకి ఎంత డెవలప్మెంట్ అయింది. పని చెప్తానే పనికి వచ్చి ముందర పెడతానారే. నువ్వు 10 ఏళ్ళు ఉంటే నీ కార్యకర్తలు చెప్పినాయను, మేము కూడా కార్యకర్తలమే డబ్బా కొట్టుకొని గమ్మని ఉన్నాము. ఈరోజు 10 మాట్లాడి 1 గంట నీ చేసే అంత కెపాసిటీ నీకు లేదు. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది ఎట్లా వచ్చింది ఆ బుద్ధి నీకు చేత కాదనేదా. అందుకే మా కాదు సార్ కావాలా, ధర్మవరం బాగా అభివృద్ధి కావాలా, మా సత్యకుమార్ సార్ ఎప్పటికీ ఉండాలా.